రూపిణి వాసవాంబకి. అమ్మవారు నిన్నటి రోజున అమ్మవారి యొక్క జననం తెలుసుకున్నాం కదమ్మా. అమ్మవారు పెనుగొండలో జన్మించింది అని తెలుసుకున్నాం. మరి పెనుగొండలో జన్మించింది అని తెలుసుకున్నప్పుడు పెనుగొండలు ఎన్ని ఉన్నాయని చాలా మందికి సందేహం వస్తుంది. ఎందుకంటే ఎవరినైనా అడిగితే మనం ఎన్ని ఉన్నాయి పెనుగొండలు అంటే వాళ్ళందరూ ఏమంటారు, ఏదో 2 3 ఉన్నాయండి అని అంటారు. అవునా? కానీ మనకి 8 పెనుగొండలు ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 8 పెనుగొండలు ఉన్నాయి. ఒక పెనుగొండేమో మరి అనంతపురం జిల్లా, అదే పుట్టపర్తి జిల్లాలో ఒక పెనుగొండ, మధ్యలో కొండ ఉంటుంది కనుకనే దానికి పెనుగొండ అని వచ్చింది పేరు. ఆ పెనుగొండ ఒకటి. తర్వాత తెలంగాణలో మహబూబాబాద్ మానుకోట దగ్గర ఒక పెనుగొండ ఉంది. అలాగే చారిత్రాత్మకమైనటువంటి హంపి విజయనగరం దగ్గర మరొక పెనుగొండ ఉంది. అలాగే మనకి సౌత్ కెనడాలో మంగళూరు దగ్గర మహాగిరి అనేటువంటిది ఒక పెనుగొండ ఉంది. అస్సాంలో పేనగొండం అనే పేరుతో మరో పెనుగొండ ఉంది. ఊటీకి, కర్ణాటక ఊటీకి మధ్యలో దొడ్డబెట్ట అనేటువంటి పేరుతో ఒక పెనుగొండ ఉంది. ఇలా మనకి 8 రకాల పెనుగొండలు ఉన్నాయి. అయితే అమ్మవారు ఈ పెనుగొండలోనే ఎందుకు జన్మించింది, ఎలా జన్మించింది, కారణం ఏంటి, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లాలోనే పెనుగొండలోనే జన్మించింది అనడానికి అంటే మనకు అన్ని రకాల శాస్త్రపూరితంగాను చారిత్రాత్మకంగాను అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. ఎలాగంటే అమ్మవారు ఎప్పుడైతే అగ్నిగుండ ప్రవేశం చేస్తుందో, ఇక చేసేకి ముందు 102 గోత్రాల వాళ్ళంతా కూడా 102 లింగాలను ప్రతిష్ఠింపజేశారు. అందుకని అక్కడ ఈనాటికి లింగాల వీధి అని ఒక వీధి పేరు ఉంది. అంతేకాకుండా 102 గోత్రాల వారు కూడా వారు ఆ గంగా జలాన్ని పూర్ణ కుంభంలో తీసుకొని వెళ్ళటానికి, వారు స్నానాదులు ఆచరించడానికి 102 తటాకాలు రప్పించారు. తటాకాలంటే బావులు. ఆ 102 బావులు త్రవ్వించారు కనుకనే ఈనాటికి అక్కడ తటాకాల వీధి అని ఉంది. అలాగే 102 దంపతులు అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి అమ్మవారికి ఒక గుండం, మొత్తం 103 అగ్నిగుండాలు అక్కడ త్రవ్వించిన కారణంగా ఈనాటికి అక్కడ అగ్నిగుండాల వీధి అని ఉంది. ఇలాగ అగ్నిగుండాల వీధి, లింగాల వీధి, తటాకాల వీధి అని ఇలాగ పేర్లన్నీ కూడా ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండే వాసవి పెనుగొండగా మనం ఈనాటికి కూడా అమ్మవారిని, దేవాలయాన్ని, అమ్మవారి క్షేత్రాన్ని మనము దర్శనం చేస్తూ ఉన్నాం. మరి ఎందుకని ఈ విధంగా పెనుగొండ అని వచ్చింది? మరి పెనుగొండ ఉందమ్మా, అక్కడ పెనుగొండ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ? ఎంతమంది వెళ్ళారమ్మా పెనుగొండకి? చాలా మంది వెళ్ళారు పెనుగొండకి. పెనుగొండలో మరి మీరు కొండ ఎక్కారా? అక్కడ లేదా? అది ఎక్కలేదంటే మర్చిపోయినారా, తెలియదా? తెలియదా? మంచిదైంది. అక్కడ లేదండి కొండ. ఎందుకంటే అక్కడ పెనుగొండ చుట్టూ కూడా 150 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ ఏ విధమైన కొండ లేదు. అన్ని వ్యవసాయ భూములు, పల్లపు భూములే ఉన్నాయి కానీ అక్కడ కొండ మాత్రం లేదు. మరి ఎందుకని కొండ అని పేరు వచ్చింది? గొండ, పెనుగొండ అంటున్నాం కదా. ఎందుకని అంటే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసే వరకు కూడా అక్కడ ఈశ్వరుడు నగరేశ్వరుడుగా, నగరులకు ఈశ్వరుడుగా, నగరేశ్వరుడుగా వెలిశారు కనుక అది నగరేశ్వరపురంగా పిలువబడేది. ఎప్పుడైతే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసిందో అన్ని గుండాలు కదా, 103 అగ్నిగుండాలు. మనలాంటి భక్తులందరూ, యాత్రికులందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారిని, అయ్యా ఇక్కడ పెను అంటే ఏమి ఎక్కువ అని ఇప్పుడు మనం వింటుంటాం. పెను తుఫాను వీచిందండి, పెనుగాలి వీచిందండి అంటాం. ఎక్కువ గాలి, ఎక్కువ చలి, ఇవన్నీ తుఫాను వస్తాయి. అలాగే పెను అంటే ఎక్కువ అని. మరి అక్కడ ఎక్కువ గుండాలు ఉన్నాయి కదా, అందుకని పెను గుండాలు అన్నమాట. అక్కడ మనలాంటి భక్తులు వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ పెనుగుండాలు ఎక్కడున్నాయండి, పెనుగుండాలు పెనుగుండాలు పెనుగొండ 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 అయిపోయింది. రాను రాను పెనుగొండగా పిలువబడుతోంది. అయితే అమ్మవారి కాలంలో, అమ్మవారి తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ కవులంతా కూడా అమ్మవారి చరిత్రను రాసినటువంటి వాళ్ళు దాదాపు 350 పైగా మనకు కవులు అమ్మవారి గురించి రాసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకని మరి నగరేశ్వరపురం అని అనకుండా పెనుగొండ అని అంటున్నారు అంటే తర్వాత కాలం వాళ్ళకంతా కూడా ఆ పేరు తెలియదు. అప్పుడు నగరేశ్వరపురంగా పిలువబడేది కానీ తర్వాత పెనుగొండగా పిలుస్తున్నారు కాబట్టి పెనుగొండ అనే వాళ్ళు అప్పటి నుంచి పిలుస్తున్నారు. కాబట్టి అమ్మవారి అగ్నిగుండ తర్వాతనే ఆ ఊరికి పెనుగొండ అని నామకరణం అనేది వచ్చేసింది అన్నమాట. నిన్ననే మనం తెలుసుకున్నాం అమ్మవారు పెనుగొండలోనే జన్మించింది అని. మరి అమ్మవారు పెనుగొండలోనే జన్మించడానికి గల కారణం ఏమి కదా? ఎందుకంటే ఎవరైనా కూడా, ఏ స్త్రీ అయినా కూడా గర్భిణీ అవగానే
ఒక 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ వారి పుట్టింటికి వెళ్తారు కాను, అవునా? మరి అలాగే ఆ అమ్మవారి తల్లి అయినటువంటి కుసుమాంబ గారి పుట్టిల్లు ఏది అంటే ఏలూరు. ఏలూరు మణికుండలుడు భ్రమరాంబ దంపతులకు జన్మించినటువంటి తల్లి కుసుమాంబ. మరి వారి పుట్టింటికి ఆమె వెళ్ళాలి కదా, మరి ఏలూరులో ఎందుకని జన్మించలేదు అమ్మవారు? వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఎందుకని జన్మించలేదు? పెనుగొండలోనే ఎందుకు జన్మించింది అంటే, కుసుమాంబ కుసుమశ్రేష్ఠుల వారి వివాహమైన తర్వాత 16 సంవత్సరం వరకు వీళ్ళకు సంతానం లేదు. ఈ 16 సంవత్సరముల లోపల అక్కడ ఏలూరులో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చనిపోవడంతో వాళ్ళ తమ్ముడైనటువంటి హరిశ్రేష్ఠి గారిని కుసుమాంబ వారి ఇంటికే పెనుగొండకే రాజ్యానికి పిలుచుకొని వచ్చి రాజ్యంలోనే తనకు కూడా ఒక పదవినిచ్చి ఆ హరిశ్రేష్ఠిని కూడా ఈమెనే కొంచెం పెంచి పెద్ద చేయడం, తర్వాత సుఖలక్ష్మి అని ఆమె కన్యనిచ్చి వివాహం జరిపించడం, ఇదంతా కూడా కుసుమాంబనే జరిపించింది అనమాట. కనుక అక్కడ తల్లిదండ్రులు లేని కారణంగా ఆ కుసుమాంబ పెనుగొండలోనే ఉంది. పెనుగొండలోనే ప్రసవం కూడా జరిగింది అనమాట. కనుకనే పెనుగొండలోనే ప్రసవం జరిగింది కనుక అమ్మవారు ఎక్కడ జన్మించింది? పెనుగొండలోనే జన్మించింది. కానీ ఇప్పటికీ మనం ఏం చేస్తుంటారు, ఎవరైనా గర్భిణీ స్త్రీ అనగానే ఎక్కడికి వెళ్తారు? మొట్టమొదట పుట్టింటికే వెళ్తారు.